20 ఏళ్ళు తిప్పల పడ్డాడు, 4 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయిండు, డిపాజిట్ కూడా రాలేదు. ఏదో ఒకసారి అవకాశం చేయి పాపం పార్టీ జెండా పట్టుకొని ఈయన ఎప్పుడన్నా మాకు ఒక మార్పు వస్తే మాకు అవకాశాలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిరు చూడు. ఆ కార్యకర్తల ఉసురు తలిగే ఇవాళ నీకు గ్రామాలల్లా ఎవ్వడు పోటీ నిలబడడానికి వస్తలేడు, క్యాండిడేట్లు దొరకలేరు. ఇది నువ్వు ఫస్ట్ నువ్వు ఆలోచించుకొని నీ మాట మళ్ళీ 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 చెప్తా ఉన్నా. నీకు ఎవడున్నాడా నీ పార్టీలో? పాపం అప్పుడే ఇప్పుడు జెండా మోసిన ఒక్క కాంగ్రెస్ వాళ్ళని మిగిలిరా చెప్పుని. ఇలా ఇల్లంతకుంటా ఏమంటారు చూడు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు నువ్వే దూరినావు. పెద్ద 2014 తెలుగుదేశం పోటీ చేసినావు, 18లో ఇటు వచ్చినావు, ఆయనతో ఉన్న మోహనాన్ని నిలబొట్టినావు, ఇలా జొరినావు. నువ్వు జొర్రాగానే పాపం అన్ని మండలాలలో కూడా కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కోసము పాపం కొట్లాడినోడు, మాతో కొట్లాడినోడు, ఈ జెండా మోసిన వాళ్ళని అందరినీ పక్కన పెట్టి చివరికి ఏమైపోయింది ఒక్క నువ్వు రివ్యూ చేసుకో నారాయణ. ఇల్లంతకుంటారా? ఎవరు ఉన్నారు? ఎవరు మాతో పనిచేసి మేము ఎంపీపీలు చేసినాం, మేము ఎంపీటీసీలను చేసిన వాళ్ళే నాయన. ఇప్పుడు నీ జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మా వాళ్ళే వాళ్ళు. నీ గన్నేరువరంలో కూడా మా వాళ్ళే కదా, నీ తిమ్మపూర్లో కూడా మా వాళ్ళే కదా, మానకొండూరులో మా అసలు నీ వాళ్ళు లేరో భయ్ నాయన. ఏనా అని చెప్తున్నా నేను. ఇప్పుడు అలాగ వచ్చిన ఎవరు ప్రజలు నమ్మతలేరు. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తోళ్ళు కావాలంటే అందరిని బెదిరియాలి. ఇగో నీ పరిస్థితి అక్కడ ఉన్నది కాబట్టి, నువ్వు గెలవన్న విషయం నీకు తెలుస్తుంది కాబట్టి నా మీద అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నావు. పర్వాలేదు, దేనికైనా ఇబ్బంది ఏం లేదు. నీకు కావాలంటే పర్సనల్గా నన్ను ఏమన్నా మాట్లాడు, ఏమన్నది. కానీ నా తల్లిదండ్రుల జోలికి మాత్రం నేను పండబెట్టి తొక్కి నీ కసలతో ముఖం కట్టుకుంటాను. నేను అది కూడా చెప్తున్నాడే. ఇది వెరీ సీరియస్ హెచ్చరిక కావాలని నీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే నా సహనానికి కూడా పరీక్ష పెట్టదు. ఎవరికైనా నాకు పదవి కన్నా కూడా నా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. నాకు గుర్తుపెట్టుకో. నా ఎమ్మెల్యే గురించి అలా నాకు వచ్చిందంటే నా తల్లి నాకు ఈ జన్మనిస్తేనే నేను ఎమ్మెల్యేగా ఎక్కడున్నా. నువ్వు నా తల్లినే తప్పుడు మాటలు కూర్చున్న తర్వాత నాకెందుకు అట్లది మాట్లాడమంటే చెప్పు. ఇవన్నీ కూడా పెడతా, నీకు ఇష్టమైన ఎవరో చెప్పు, అవన్నీ విను. నువ్వేం మాట్లాడినావు? నీకు నిజంగా నువ్వు మనిషి అయితే నువ్వు డ్రగ్స్ తీసుకోలేదు, నేను సోయిండే మాట్లాడినంటే నా తల్లి క్షమాపణ చెప్పరావై. నేను తాగిన మైకంలో మాట్లాడినా, నాకేదో మత్తులో మాట్లాడినా అంటే నేనే క్షమిస్తున్నా. నేను నీకు అది కూడా చెప్తా ఉన్నా, నేనే క్షమిస్తున్నా. నేను అట్లాంటి మాటలు ఎక్కడన్నా మాట్లాడితే చూపి, నేను కూడా క్షమాపణ కొడతాను. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం కొట్లాడదాం. ఎందుకంటే ఇలా ఏ ఊరికి నువ్వు ఓట్లేసే పరిస్థితి ఇలా గన్నేరువరం ఉన్నది. వేస్తారా ఒక ఓటు నీకు? పోతావా? గన్నేరువరంలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఆనంగా ఈనంగా ఇళ్ళకే తిరిగి ఇళ్ళకే వాళ్ళు అద్భుతమైనటువంటి మమ్మల్ని చూసి వాళ్ళు అభివృద్ధి చేసినారు. కొద్దికి మేము అద్భుతమైనటువంటి రామలీల మైదానం, ఢిల్లీ రామలీల మైదానానికి ఎట్లయితే పేరు ఉంటుందో, దసరా వచ్చిందంటే మహాత్మానగర్లోని రామలీల మైదానికి అంత పెద్ద గౌరవము, అంత పెద్ద వేదిక తీసుకురావడానికి కోసం నేను పనిచేసిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రోగ్రామ్ ఎట్లుంటుందో కూడా అందరికీ తెలుసు. అబ్బా ఏడాది ఇలా దసరేపు అయితే మళ్ళీ ఎప్పుడు దసరా వస్తుందా అని ఎదురు చూస్తాను. ఒక్క మహాత్మానగర్ ఒక మానకొండూరులే కాదు, తిమ్మాపూర్ మండలి కరీంనగర్ నుంచి కూడా కాలపీఠం చూసిపోవాలంటే ఎల్లెండికి వచ్చి మా దసరా రామ్లీల చూసి రాత్రి 10 గంటల దాకా పిల్ల జల్లతో కొత్త అల్లులను వేసుకొని వస్తారు. కొత్త వాళ్ళు అతమా ప్రోగ్రామ్ ఉన్నదా మళ్ళీ తెలుసుకొని మేము వస్తున్నాం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసుకొని రామలీల మైదానం కోసం మనం నిర్వహించే దసరా రామలీల వేడుక కోసం అక్కడ నుంచి వచ్చేవాళ్ళు. అంత అద్భుతంగా నిర్వహించడం. బ్రహ్మాండమైనటువంటి కళాకారులు, ఒదికు సింధు కళాకారులు, ఒదికు ఉగుడోల కళాకారులు, ఒకదికు డప్పు కళాకారులు, ఒదికు కోలాటాలు, ఒదికు జానపద గీతాలు, ఒకవైపు సినిమా కళాకారులు. మహా అద్భుతం. చూడడానికి 2 కళ్ళు సరిపోయకపోయేది. అంత అద్భుతమైనటువంటి వేడుక నిర్వహించి దానికి అత్యంత అద్భుతమైనటువంటి ఆకాశం అంత పేరు తీసుకొచ్చాడు రస్మై బాలకిషన్. మరి అట్లా పేరు తీసుకొచ్చి అద్భుతంగా నిర్వహించాడు కదా. మరి గత సంవత్సరం కూడా నువ్వు కూడా చేసినావు. ఇవాళ మస్తు ప్రతివాదం ముచ్చట్లు మస్తు చెప్తా ఉన్నాడు. ఇక అది మస్తు చెప్పినావు. అది ఆ ఎపిసోడ్ తర్వాత మరి బ్రహ్మ నేను చెప్పినా నేనే నిర్వహిస్తానే బాబు. మేము కూడా రాము. మేము ఉన్నప్పుడు మేము నిర్వహించినప్పుడు పార్టీలకు అతీతంగా నిర్వహించినాం కదా. అప్పుడు కమలాకర్ ఉండే, మా పార్టీలో కూడా కమిటీ మెంబర్ ఆయనే. గతంలో ఇదే రాజేందర్, ఇవాళ ఏ కమిటీకి అయితే అధ్యక్షున్నాడో ఆ రాజేందర్ రెడ్డి కూడా గతంలో మా దానికి అధ్యక్షుడు. కొద్దిగా మా సంపద కొద్ది రోజులు ఉన్నాడు. అందరినీ కలుపుకుంది. మన నాగేశ్వర రెడ్డి బీజేపీ, కమలాకరు కాంగ్రెస్, అందరినీ కలుపుకొని అద్భుతమైనటువంటి వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలోనే నేను ముందట నిలబడి ఒక ఎమ్మెల్యేగా మీకు మద్దతు ఇస్తా అని చెప్పేసి పండుగ నిర్వహించిన. మరి ఇలా నువ్వు వేయిస్తున్న కాడ ఎవరు ఉన్నారా? పక్కల పంట ఒక మనిషి అన్నట్టు తొంగి చూస్తుందా? ఎవడన్నా వస్తున్నాడా? దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి పడేసి పెట్టాడు. కోర్టుకు వ్యతిరేకంగా పోతావా? కోర్టు నిర్ణయాన్ని ఎట్లా నువ్వు సక్సెస్ఫుల్గా చేస్తావు అనేది మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 సంవత్సరాల నుంచి చాలామంది ప్రజలు సేవ చేసినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, చేయాలన్నటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఖచ్చితంగా 9వ తారీఖు రోజున
ఖచ్చితంగా నామినేషన్ల స్వీకరణ ఇదే పద్ధతిలో నువ్వు ఏ పద్ధతిలోనైతే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావో ఆ పద్ధతిలో జరగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి, నాకు తెలిసి నేపాల్ పరిస్థితి ఎట్లా ఉన్నదో తెలంగాణ పరిస్థితి కూడా ఆ విధంగా వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరికలు కూడా చేస్తాము. ఎందుకంటే గ్రామాలలో ఇప్పుడు విసిగిపోయినారు, డాక్టర్లు మూలకు పడ్డాయి, పచ్చని చెట్లు ఎండిపోయినాయి, శ్మశాన వాటికల కాడికి కాలు పెట్టే పరిస్థితి లేదు, డంపి అడ్డింగు వాసన పట్టిపోయినాయి. అంటే ఊసుగానోడు ఇంకో దిక్కు ఉన్నట్టుగా మన మానకొండ నియోజకవర్గం ఒక సపరేట్ ఉంటుంది. ఇది ఒక సపరేట్ రాష్ట్రం లాగా ఈ నియోజకవర్గానికి తనే ముఖ్యమంత్రి లాగా గౌరవనీయులైనటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు చాలా ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా ఇక్కడ ఒక పాలన కొనసాగుతూ ఉన్నది. నేను ఈ పేరు కూడా నేను తీయద్దు అనుకున్నాను, కానీ చెప్పాల్సినటువంటి 4 విషయాలు ఉన్నాయి కాబట్టి మీతో పంచుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. నేను కూడా వారికి చెప్తా ఉన్నాను, 2 సంవత్సరాలు అయిపోతున్నది, నీకు దయచేసి మాట్లాడడం రాకపోతే మాట్లాడడం నేర్చుకోమని చెప్తా ఉన్నాను. నేను పెద్ద డాక్టర్, నాకు చదువు వస్తుందని చెప్తా ఉన్నాను, కానీ నువ్వు నిజమైనటువంటి డాక్టర్లా కనిపిస్తలేవు. నువ్వు మున్నాబాయి ఎంబీబీఎస్ లా కనబడతా ఉన్నది, సినిమా టైటిల్ లా కనబడతా ఉన్నది. నాకు ఎందుకనంటే నీ మీద నీ మాట్లాడినటువంటి వ్యవహారిక భాష చూస్తూ ఉంటే డౌట్ వస్తూ ఉన్నది. మనిషి అనేవాడు మనిషి పుట్టుక పుట్టినోడు ఏ ఒక్కడు కూడా అట్లాంటి భాషను నాకు 119 నియోజకవర్గాలలో నేను ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అనేక మంది ఎమ్మెల్యేలను మంత్రులతో కూడా నేను కళాకారునిగా నేను చాలా సందర్భాలలో చూసిన, చాలా మీటింగ్లలో పాల్గొన్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో రసమై బాలకిషన్ పేరుగలను ఇలా ప్రపంచవ్యాప్తంగా నిన్న న్యూజిలాండ్లో ఉన్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని నేను ఇక్కడికి వచ్చిన, అన్నా నువ్వు రావాలి, నువ్వు వస్తే మాకు బతుకమ్మ పండుగలాగా అనిపిస్తుంది అని చెప్పితే న్యూజిలాండ్ దేశం పోయిన సుమారు 42 దేశాలలో, ప్రపంచంలోనే 42 దేశాల బతుకమ్మలో పాల్గొన్న ఏకైక వ్యక్తి కూడా రసమై బాలకిషనే. గతంలో మానకొండ నియోజకవర్గంలో అది ఈ తెలంగాణ కళాకారునిగా నాకు దక్కినటువంటి గౌరవంగా నేను భావించుకుంటా ఉన్నా కదా. ప్రామి చెప్తున్నా, ఈ డ్రగ్గిస్టు, పెద్ద డ్రగ్గిస్టు నాకు బాగా బాధ అవుతాను. ఎందుకంటే ఆ భాష మీరు మాట్లాడితే నాకు అట్లా అనిపించినది. నేను ఊరికే మాట్లాడలేను, మళ్ళీ చెప్తున్నా, సాక్ష్యాలు లేకుండా మాట్లాడతలేను బిడ్డ. ఇది కూడా గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఉన్నది నా దగ్గర. నువ్వు చాలా అమాయకుని, నీ ఎమ్మడున్న వాళ్ళు అంతా నీ వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ. నీ ఎమ్మడున్న వాళ్ళు 90 మంది నా వాళ్ళే, గుర్తుపెట్టుకో. కేవలం పవర్ కోసం వచ్చిన వాళ్ళు కొందరు ఉండొచ్చు, పవర్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అధికారం రేపు పొద్దుగాల మేము ఎక్కువైపోయినాం అన్న ఆడనంటే నాకు అత్తదే తర్వాత చూసుకుంటా, కానీ ముందు అయితే నేను ఆడ నాకు ఎందుకంటే ఆడ ఇబ్బంది లేడు, పోతే అత్త. పవర్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, చిన్న స్థానికంగా ఇబ్బందులతో కొంతమంది ఉండొచ్చు, కానీ నా మీద ప్రేమ లేని వాళ్ళు గారు. నీకు గుర్తుపెడతా ఉన్నా, 90% మంది ప్రతిరోజు నాతో మాట్లాడుతూనే ఉంటారు, ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అడుగు కింద వేస్తే నీ శబ్దాన్ని కూడా రికార్డ్ చేసి నాకు పంపిస్తాను. మిస్టర్ నారాయణ, దట్ ఈస్ రసమై బాలకృష్ణ మీద ఉన్న ప్రేమలు అట్లాంటివి నీ వాళ్ళ దగ్గర ఉండవు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఏది మాట్లాడినా నడుస్తున్నాను, నీ కార్యకర్తలు ముంగటే మాట్లాడినావు, షో అంటే షో. నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా, ఒకవేళ ఇంట్లో ఏమి లేదు ఉత్తగానే చూపించడానికి కూడా ముక్కు నాలుగు రాసిపోతాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర ఉన్నది. ఏ మనిషివయ్యా నువ్వు, ఏ మనిషి అని అడుగుతున్నా నేను, ఏం భాష మాట్లాడుతున్నాను నేను? మీకు జీవనం నిన్న చెప్పలేదు దయచేసి, మేమేం మాట్లాడినా నేను, నువ్వే మాట్లాడుతా ఉన్నావు. నా తల్లిని పట్టుకొని అంత చిల్లర మాటలు మాట్లాడతావా? తల్లి ఎవరికైనా తల్లిరా బేపు, మనిషివాను ఎట్లా పుట్టినవరా నువ్వు? పుట్టుక అసలు మనిషి పుట్టుక నేను అడుగుతున్నా నేను. ఇది లాస్ట్గా నీకు ఇదే పాత్రికేయుల ముంగట్టే మాట్లాడుతున్నాను, ఎందుకంటే పాత్రికేయుల దగ్గర నువ్వు మాట్లాడినావు కాబట్టి. అనొచ్చునా ఎవరన్నా ప్రపంచంలో ఆ భాష వాడొచ్చునా? మనం ఎవరికి చెప్పు, మనం ఒక దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఉన్నోళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమా? నీ తల్లి నీ తండ్రి ఇద్దరు మున్సిపల్లా, కరీంనగర్లో మున్సిపల్లా సఫాయి పని చేసిర్రు, ఏరి తెచ్చిపోసిర్రు, చెత్త ఊడిచిర్రు, నేను చదివించిర్రు ఆ డాక్టరు. అట్లాంటి తల్లి దేవతరా బేకు? నా తల్లి కూడా దేవతనే, కూలి పని చేసి ఒక గొప్ప బిడ్డను కన్నది. రసమై బాలకృష్ణ లాంటి ఒక లెజెండు, గద్దరన్న, గోరేటెంకన్న, గూడ అంజన్న, జయరాజ్ మహామహులకు నాయకుడు, రింగు మాస్టర్ లాగా నా కొడుకు ఇంతమంది కళాకారులకు నాయకత్వం వహించినటువంటి నా బిడ్డను కన్నా నా తల్లి గర్వపడ్డది. రాయి తెలంగాణ ఉద్యోగంలో 4 పేజీలు నేను. కాబట్టి నువ్వేటో ఫస్ట్ తీర్చుకో. రెండోది, ఈ బూతులు బంద్ చేయి, నువ్వు పని చేయి. నువ్వెందుకు అనంటే నువ్వు నా మీద ఇంత అక్కసెందుకు వెళ్ళగలుగుతావు నాకు అర్థమైపోయింది. ఏంటంటే రేపు 6 మండలాలల్లో ఏ ఒక్క జెడ్పీటీసీ ఒక ఎంపీపీ నీ వాళ్ళు గెలుతలేరు, నువ్వు రాసి పెట్టుకో. ఒకవేళ 6 కాదు 5 గెలిచిననే మన తప్పకు నేను ఒక్కటి ఈ 6 ఇట్లని ఏ ఒక్క జెడ్పీటీసీ ఎంపీపీ గెలిచినా నేను నీ దగ్గర పోటీ చేయను, రాసి పెట్టుకోరు. ఇక పార్టీకే మిత్రులు కూడా రాయండి, టైటిల్ వేయండి దయచేసి. 6 బ్రహ్మాండంగా, ఎందుకంటే నీ దగ్గర క్యాండిడేటే లేడు.
పొద్దుగా వెళ్తే మా వాళ్ళ ఫోన్లు ఏమైంది జర రాదు సార్ కలుగుమన్నాడు, నువ్వు పోటీ చేస్తావే, నువ్వు చేస్తావే 2 సంవత్సరాలలో ఏం బీకినాయా మరి ఏదే. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క కమిట్మెంట్ ఇట్లుంటుంది చూసినావా. మాకు ఇవాళ ఒక్కదానికి 4 పోటీ పడుతున్నాం, 5 పోటీ పడుతున్నాం. నిలబడదాం అంటే మనిషి దొరకలేదు నీ దగ్గర కాబట్టి మా వాళ్ళని పొద్దుగా లేతే తలుపు కొడుతారో తెలియదు. ఏమన్నాడంటే ఎందుకంటే తెలియదు, రా ఎస్ఐ గారు రమ్మన్నారు, రా ఎందుకు రమ్మన్నాడంటే ఏమో ఎందుకు రమ్మన్నాడు నడవాలి. ఎవరన్నా పొద్దున బయటకు పోతే వాళ్ళు నడువు వచ్చిందనేది. నేను ఒకటే చెప్తున్నా, మా ఎస్ఐ గారిలో కూడా చెప్తున్నా, సార్ చట్ట పరిధిలో మేము ఉంటున్నాం, దయచేసి రేపు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, రేపు మళ్ళీ మేము ఎట్లా మళ్ళీ గ్రూపులో ఇది పెట్టిండు వాడు అది పెట్టిన తీసుకొని పోయి కూర్చునే పెట్టుడు ఇవన్నీ వద్దు సార్. నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, దయచేసి ఎవరన్నా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకటే చెప్పండి, సార్ మాకు నోటీసులు ఏ కేసు పెట్టినావో మాకు నోటీసు పంపండి. ఇక్కడ మా అడ్వకేట్ ఉన్నారు, మా జీవన్న కూడా ఉన్నాడు, మా అధ్యక్షుడు ఉన్నాడు, ఇక్కడ మాకు లీగల్ సెల్ ఉన్నది. ఏ పోలీసు వాళ్ళు ఎవరు ఇంటికి వచ్చినా కూడా దయచేసి మా కార్యకర్తలు అని చెప్తున్నా, మీరు ఎవరు పోవద్దు. సిఐ రమ్మన్నాడంటే కూడా పోవద్దు, మేము రామ్. ఏ కేసు పెట్టినావో చెప్పు, ఆ నోటీసు నాకు ఇవ్వి, నోటీస్ తీసుకొని పోలీస్ స్టేషన్ వస్తా, నోటీస్ తీసుకొని కోర్టుకు పోతా, కానీ నువ్వు రమ్మంటే మేము రాము అని నిక్కచ్చిగా చెప్పని చెప్తా ఉన్నాం. మేము దయచేసి ఎంఆర్ఓ వాళ్ళకి చెప్తా ఉన్నాం, భూములలో లిటికేషన్ పెట్టి మీరు ఎమ్మెల్యేని కలిసి వచ్చిరా కలిసినాము, ఇంకో ఎమ్మెల్యేలు కలిసినాము, మళ్ళీ ఏమైనా చూసుకున్నారా, ఇవన్నీ బంద్ చేయండి సార్. నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, దయచేసి మేము తప్పులు చేస్తే శిక్షించండి, మాకు అభ్యంతరం ఏం లేదు. మేము తప్పులు చేస్తే మళ్ళీ నిలదీయండి. నా నోటి నుంచి ఒక్క అసభ్యకరమైనటువంటి పదం మాట్లాడినా మీరు నన్ను వేరెత్తి చూపండి, కానీ కడుపు రగిలిపోతా ఉన్నది. మా పిల్లలు విన్నారు, నా తల్లి లేదు. నా తల్లి ఇంత గొప్ప 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ఇంతమంది కళాకారుని కానీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత నా తల్లికి అట్లాంటి మాటలు మాట్లాడిపియాలా? నేను చాలామందికి బాధ అనిపిస్తుండొచ్చు, ఇట్లాంటి భాష మాట్లాడవచ్చునా? నేను ఇప్పుడు చెప్తున్నా, తల్లిదండ్రులను చాలా గొప్ప గౌరవించుకో, డిసిప్లిన్ నేర్చుకో. నీకు పని చేయడం చేతనైతే లేదు. ఈ అక్క సంత నా మీద వెళ్ళగక్కున్నావు, ఏది మాట్లాడి నిన్నటిగా రామ్లో ఈ రాజకీయాలకు అతీతంగా కాబట్టి మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతుంది. ఒక్కటే నిమిషం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.